సార్ అయితే మధ్యలో ఇంత బిజీగా ఉన్నారు, కంటిన్యూ యాక్టింగ్ చేస్తున్నారు. మధ్యలో మళ్ళీ పాలిటిక్స్ ఎంట్రీ కూడా తీసుకున్నారు కదా సార్. అంటే అప్పుడు ఏంటి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? అంటే ప్రజలకి ఏమైనా చేద్దామనా? లేకపోతే అవును. చెయ్యాలనే ఇప్పుడు కాదు, బిగినింగ్ నుంచే ఉన్నింది. హ్మ్. బట్ దానికి ఫుల్గా నేను టైం స్పెండ్ చేయలేదు. హ్మ్. అండ్ రాను రాను ఇప్పుడు సరే నేను స్పెండ్ చేయలేదు. జీవితానికి ఎక్కువ అవకాశాలు వచ్చింది కూడా. పాలిటిక్స్‌లో. పాలిటిక్స్కి ఎమ్మెల్యేగా, ఎంపీగా కంటెస్ట్ చేయమని హ్మ్. అదంతా కూడా వచ్చింది. వచ్చినా మేము దాన్ని యాక్టివ్గా తీసుకోలేదు. హ్మ్. ఎందుకంటే దానికి వెళ్ళిపోతే ఇంట్లో స్పెండ్ చేయడానికి టైం ఉండదు. హ్మ్. సో జీవితాన్ని నేను పిల్లలు కలిసి వద్దులే మనకి పాలిటిక్స్, మనందరూ కలిసి ఉంటాం హ్మ్. ఉన్న రోజులు. పాలిటిక్స్ అంటే నువ్వు 2 రోజులు, 1 వీక్, 1 మంత్ ఎక్కడన్నా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. హ్మ్. అప్పుడు అందరూ మన విడివిడిగా ఉంటాము. యెస్. వద్దు అన్న దానికి వచ్చాము. హ్మ్. సో పాలిటిక్స్ అనేది ప్లస్ తగ్గించేసేట్టు. అదర్ దాన్ దట్ అంటే విడివిడిగా ఉండటం అనేది పక్కన పెట్టినా కూడా మీరేంటంటే ఎప్పటి నుంచి ఒక అంటే ఒక క్లీన్ ఇమేజ్‌తో ఉన్నారు. విమర్శలు ఉంటాయి. ప్రతి విమర్శలు ఇయన్నీ కూడా తీసుకోవాలంటం అనేది కూడా కొంచెం ఇబ్బంది అవుతది కదా సార్. మనం లేదు, ఎవరినన్నా ఒక నేను తీసుకోకపోయినా జీవితం తీసుకున్నా కూడా అదే అంటున్నాను జీవితాన్ని ఎవరికి పంపించినా కూడా మనకి టైం లేదు అదే సార్. స్పెండ్ చేయడానికి. హ్మ్. టైం సరిపోదు. అండ్ అది ఇంకా నా వరకు వద్దు అనుకుంటున్నా. హ్మ్. ఇంకా జీవిత విషయంలో అలాగే ఉంటాము. హ్మ్. చూద్దాం. యెస్ సార్.